తాజాగా తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన మంత్రి కొండా సురేఖ కేటీఆర్ గొడవలో తప్పెవరిది ఒప్పెవరిది? నమస్కారం అండి. అక్కినేని నాగార్జున, చైతు వాళ్ళ కుటుంబం మరియు సమంతపై తీవ్రంగా వ్యక్తిగత విమర్శలు చేసినటువంటి కొండా సురేఖ అనుచితంగా మాట్లాడిందని తనకే అనిపించి క్షమాపణలు కూడా ఆమె చెప్పడం జరిగింది. వారి వ్యక్తిగత జీవితంపై నేను సంచలన కామెంట్స్ చేశాను. ఈ వ్యాఖ్యల వల్ల నాగార్జున మరియు సమంతతో పాటు సినీ ప్రముఖులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా ఆమె చెప్పారు. అయితే నాగార్జున గారు ప్రైవేట్ కంప్లైంట్ ఒకటి కోర్టులో సబ్మిట్ చేశారు. మరి దాన్ని ఈరోజు విచారించాల్సిన అవసరం ఉంది. అయితే జడ్జి గారు సెలవులో ఉన్నందువల్ల దాన్ని రేపు కానీ లేదా సోమవారం కానీ మరి విచారించే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి సెలబ్రిటీస్కి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితాల్ని రాజకీయాలకు ముడిపెట్టి రాజకీయాల ద్వారా తీవ్ర దుమారం లేచే విధంగా వ్యవహారం చాలా దూరం వెళ్ళింది. మరి వ్యక్తిగత విషయాలపై గోప్యత వ్యక్తిగత విషయాల గోప్యతపై బాధ్యతంగా గౌరవంగా ఉండాలని అందరు సినీ ప్రముఖులు వేడుకుంటున్నారు. అయినా కూడా ఎటువంటి రాజకీయ ప్రమాదం నా వ్యక్తిగత జీవితం మీద లేదని ఆమె చెప్తున్న సమంత గారు, అదేవిధంగా మన రకుల్ ప్రీత్ సింగ్ గారు కూడా చెప్పినా కానీ మరి ఇంకా ఇది చల్లారలేదు. ఈ నేపథ్యంలో మనం ఒక విషయాన్ని తప్పకుండా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తిగా హాస్యాస్పదంగా మరియు ఆమోదయోగ్యం కాని విధంగా ఉన్నాయని నాగచైతన్య అన్నారు. మరి మా విడాకులు వెనక రాజకీయ కుట్రలేదని సమంత రూత్ ప్రభు అన్నారు. దాంతో ఈ విడాకులు విషయాలకు సంబంధించి మరి కేటీఆర్కి ఏ సంబంధం ఉందా లేదా అనేది మనకు తేటతెల్లం అయిపోతుంది. మరి కేటీఆర్ కూడా ఒక లీగల్ నోటీస్ ఇచ్చినట్టుగా మనం వింటున్నాం. వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి రాజకీయాలకు జోడించి తద్వారా ఒక కక్ష సాధింపు చర్య చేపట్టడం అనేది ఎవరు చేసినా తప్పే. అయితే కొండా సురేఖ గారు మరి అలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇచ్చింది అనే నేపథ్యాన్ని మనం ఒకసారి ఇక్కడ చర్చించుకోవాలి. ఆమె మీద తప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ రావటం, వాటికి సంబంధించిన ఎవరైతే ఈ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళు దుబాయ్ వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా ఆమెని ప్రేరేపించినాయి. కాబట్టి ఒక చిన్న విషయం, మెడలో దండ వేసిన ఒక చిన్న విషయాన్ని సెలబ్రిటీసు రాజకీయ నాయకులు మరి దాన్ని విపరీత అర్థాలు వచ్చే విధంగా యూట్యూబర్స్ చేయటం అనేది చాలా తప్పు, దారుణం, చట్ట వ్యతిరేకం. మరి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇప్పటిదాకా జరిగినటువంటి అనేక విషయాలని మనం గమనించినప్పుడు పెద్దవాళ్ళు కూడా కోపోద్రికులై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తమ యొక్క విలువైనటువంటి స్థానాన్ని కూడా మర్చిపోయి మాట్లాడటం అనేది జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మరి సెలబ్రిటీస్ అనేవాళ్ళు, పొలిటీషియన్స్ కానీ సినిమా యాక్టర్స్ కానీ జాగరూకతతో అన్ని విషయాలు సమాచారం తెలుసుకొని వ్యక్తిగతంగా కానీ బాధ్యతాయుతంగా మరి అఫిషియల్ కెపాసిటీలో కానీ మాట్లాడితే ఇటువంటి కష్టాలు ఇబ్బందులు ఉండవని నేను భావిస్తున్నాను. ఇట్లాంటి ఇక జరగకుండా ఉండే విధంగా మరి తగు చర్యలు అన్ని సంఘాల వాళ్ళు, సెలబ్రిటీసు, రాజకీయ నాయకులు, అఫిషియల్స్ తీసుకుంటారని భావిస్తున్నాను. సినీ నటుడు నాగార్జున గారు వేసినటువంటి కంప్లైంట్లో వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి మరి గౌరవప్రదమైనటువంటి మర్యాదని ఈమె భంగం కలిగించారని చెప్పి ఆయన రాయటం జరిగింది. అంతేకాకుండా వ్యక్తిగత కారణాలతోటి విడిపోయినటువంటి తన కొడుకు కోడలికి సంబంధించిన విషయాల్ని రాజకీయాలకి దురుద్దేశంతో నిరాధార వ్యాఖ్యలు చేసి ముడిపడే విధంగా చేయటం చాలా తప్పని కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల మా కుటుంబాలపై తప్పుడు సంకేతాలు వెళ్తాయి, నిజానిజాలు తెలుసుకోకుండా పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసినటువంటి మంత్రి గారి మీద
తగు చర్యలు తీసుకొని శిక్షించవలసిందిగా ఈ కంప్లైంట్ ఆయన ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గౌరవనీయులైనటువంటి స్మితా సబర్వాల్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు ఒక చక్కటి విషయాన్ని మంచిగా చెప్పారు. ఆమె ఏమన్నారంటే, మహిళలను దృష్టిని ఆకర్షించే కోణంలో చూడటం సమాజంలో అలవాటుగా మారింది. అధికారులు కూడా వదిలిపెట్టడం లేదు. ఇది నా వ్యక్తిగతమైనటువంటి అనుభవం నుంచి మాట్లాడుతున్నానని ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంత కష్టపడి పైకి ఎదగాలంటే అంత పెద్ద అపవాదు భరించాల్సి వస్తుంది. మహిళలను, వారి కుటుంబాలను, సామాజిక నిబంధనలను గౌరవిద్దాం, ప్రజా జీవితంలో ఆరోగ్యకరమైన వ్యాఖ్యలు చేద్దాం అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆరోగ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది ఎవరికి వాళ్ళు నిబంధనలు సెల్ఫ్గా ఏర్పాటు చేసుకుంటే తప్ప రాదు. అయితే ఈ సందర్భంగా సినీ ప్రపంచం మొత్తం మండిపట్టమే కాకుండా, అంటే చిత్రసీమ మండిపట్టమే కాకుండా ఏకమై నిలబడింది. ఒకటిగా ఉండి అబద్ధపు కథనాల వల్ల కలిగే బాధ చాలా తీవ్రమైందని, చిత్ర పరిశ్రమకు బాధ పెట్టాలని చూస్తే మేము మౌనంగా ఉండము, ఇలాంటి మాటల దాడుల్ని తట్టుకొని ఏకమై నిలబడతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంతా బాగానే ఉంది. అయితే చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కూడా ఏదైనా విషయం మీద మాట్లాడేటప్పుడు సెల్ఫ్ రెస్ట్రైన్ తోటి మాట్లాడితే ఈ విషయాలన్నీ ఇక్కడ దాకా రావు. కాబట్టి అందరూ గుర్తిరిగి మరి జాగ్రత్తతో వాళ్ళ యొక్క యాక్షన్స్ కానీ కాండక్ట్ కానీ ఉండే విధంగా గౌరవప్రదంగా ఉంటారని ఆశిద్దాం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.